నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ మరియు లైఫ్ కోచ్ ఆర్వి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, మార్చి నెల వస్తుంది కదా, సో మార్చి నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పక అది చూద్దాము. అంతకన్నా ముందు ఎప్పుడు మనం మాట్లాడుకుంటాం గోచారం మాట్లాడుకుంటాం. అంటే గోచారం అంటే ఏంటంటే ప్లానెట్స్ ఒక చోట ఉండవు. అందరికీ ముందు నుంచి నేను అదే చెప్తూ ఉంటాను. అంటే తిరుగుతూనే ఉంటాయి, అంటే స్టేషనరీ కాదు. మనం పుట్టినప్పుడు మాత్రం అవి అక్కడ ఉన్నాయని ఆ ప్రింట్ తీసి మనం చూసుకుని దాన్ని బట్టి ప్రెడిక్షన్స్ ఇస్తాం. ఏదైనా మనం ఎప్పుడైనా రాశి ఫలితాలు మాట్లాడుకోవాలి అంటే తప్పక ఏంటంటే గోచారం చూసుకోవాలి. అండ్ ఎప్పటికైనా సరే 3, 6, 11 అంటే ఏంటంటే ఒక రాశి నుంచి 3, 6, 11 ఇంట్లోకి ఎప్పుడైనా గోచారం జరుగుతుంది, ఎనీ ప్లానెట్ గోచారం జరుగుతుంది అంటే కనుక తప్పక అది బాగుంటుందని చెప్తూ ఉంటారు. కానీ ఎప్పటికైనా సరే ఇదంతా ఏంటంటే మిశ్రమ ఫలితాలే చెప్తాయి. అండ్ ఆల్సో ఎప్పటికైనా మనం చూడవలసింది ఏంటంటే ఎవరి జాతక రీత్యా మన పరిహారాలు చెప్పడం కానీ ప్రెడిక్షన్ ఇవ్వడం కానీ చేస్తే కనుక అది కరెక్ట్గా ఉంటుంది. ఇదేంటంటే మనం ఎప్పటికైనా సరే జనరల్గా మాట్లాడుకుంటూ ఉంటాము, అంటే రాశి వారిగానే మాట్లాడుకోగలం. జాతకం వచ్చినప్పుడు అది డిఫరెంట్గా ఉంటుంది ప్రెడిక్షన్స్. సో ఎప్పటికైనా జాతక రీత్యా ఇందాక చెప్పినట్టు జాతక రీత్యా పరిహారాలు చేస్తే కనుక తప్పక వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్ గోల్ కానీ వాళ్ళు అనుకున్నది కానీ సాధించడం అనేది ఉంటుంది. ఎందుకంటే జాతకం ఒక్కసారి చూస్తే లైఫ్ అంతా అలాగే ఉంటుందని చెప్పలేము, అది మారుతూ ఉంటుంది. కనుక తప్పక ఏ పద్ధతి అంటే ఏ టైం వచ్చినప్పుడు దాని పరిహారాలు చేయడం అనేది మంచిదన్నమాట. సో జనరల్గా మనం మార్చ్లో ఇప్పుడు గోచారం అనేది చూద్దాం. అంటే ప్లానెట్స్, అన్ని ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాము. ఎప్పుడులాగే శనీశ్వరుడితో మొదలెడుతున్నాను. శనీశ్వరుడేమో మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే జూపిటర్ అంటే ఏంటి, మనకి నెక్స్ట్ బలమైన ఒక గ్రహం మనం చెప్పాలి అంటే అన్నీ మంచి చేసే ఒక గ్రహం అంటే మనం గురు గ్రహం చెప్పుకుంటాము. గురువు ఏమో ప్రస్తుతం ఏంటంటే మిథునంలో ఉన్నారు. ఆయన కూడా రిట్రోగ్రేషన్లో ఉన్నారు. ఆయన మార్చ్ 11th డైరెక్ట్ అవుతున్నారు అనమాట. సో ఈ నెలంతా అక్కడే ఉంటారు. తర్వాత రాహుకేతువులు మనం చూసాము అంటే కుంభంలో రాహు, అలాగే ఏంటంటే సింహంలో కేతు ఉన్నారు. అండ్ మనం మాట్లాడుకున్నాం కూడా ప్రీవియస్ మంత్ మనం ఏంటంటే కుంభంలోనే అన్ని ప్లానెట్స్ కలయిక అంటే పంచగ్రహ కూటమి జరిగింది అని మాట్లాడుకుంటూ ఉన్నాం. సో అన్ని గ్రహాలు ప్రస్తుతం ఏంటంటే మనకి కుంభంలోనే ఉన్నాయన్నమాట. అంటే మెర్కురీ ఏంటంటే మనకి రిట్రోగ్రేషన్లో ఉన్నారు. ఆయన డైరెక్ట్ ఏమో 21st మార్చ్కి అవుతున్నారు, ఆయన కుంభంలోనే ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే వీనస్ అంటే శుక్రుడు ఏంటంటే 2nd మార్చ్కి ఏంటంటే మనకి మీనానికి వెళ్తున్నారు. సో శనితో సంబంధం వస్తుంది. అలాగే ఏంటంటే ఉచ్చ స్థితి అనేది వస్తుంది అంటే మనకి శుక్రుడికి. అలాగే మనం మార్చ్ చూసామంటే ఆయన కంబషన్లో ఉన్నారు. అంటే కంబషన్ అంటే ఏంటి, అసలు సన్తో కలిసి ఉంటే అంటే సూర్యుడితో కలిసి ఉంటే కంబషన్ అంటాం. అంటే ఏంటి, కొంచెం స్తంభించిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎక్కువ మనకి ఏంటంటే ముందుకెళ్ళే ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి. అంటే ఏంటి, మార్స్ ఎనర్జీ అనేది తక్కువ ఉంటుంది. కంబషన్ అయినప్పుడు సన్ ఎనర్జీ అనేది పైకి వెళ్తుంది అని చెప్పడానికి కంబషన్ మనం చెప్పుకుంటున్నాం. ఆయన కూడా ఏంటంటే కంబషన్ నుంచి ఈ మంత్ బయటకు వస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం చూసాము అంటే సన్ ఏంటంటే మనకి మార్చ్ 15th మీనానికి వెళ్తున్నారు అనమాట. ఇది గ్రహస్థితి. అంటే మనం అన్ని ప్లానెట్స్ కవర్ చేసాం. మనకు తెలిసిందే ఏంటంటే చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు, 2.5 రోజులకి. సో ఇవన్నీ ఏంటంటే ఈ ప్లానెట్స్ కలిసినప్పుడు అంటే ఏంటంటే కలయిక ఉన్నప్పుడు కొన్ని యోగాలు అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. సో దాని ప్రకారం మనం చూసామంటే 12 రాసుల వారికి, కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుంటుంది అనమాట. సో ఏదైనప్పటికీ మిశ్రమ ఫలితాలు ఎక్కువ ఉంటాయి. మేడం, ఈ మార్చి నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మేషరాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి అనమాట. ఎందుకంటే ఈ రాశికి అధిపతి మనకి తెలుసు కంబషన్, ఇందాక చెప్పాను మార్స్ అయ్యారు, కుజుడు అయ్యారు కంబషన్. ఆయన ఏంటంటే లక్కీగా మంచి ఇంట్లో ఉన్నారు, అంటే 11th హౌస్లో ఉన్నారు. కానీ ఏంటంటే 11th ఆవిడ కూడా మనకి 12th పడి ఉన్నారు. సో ఇక్కడ మనం చూసామంటే స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ ఖర్చులు అనేవి కొంచెం కనిపిస్తున్నాయి. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఇంకా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే సెకండ్ లార్డ్ కూడా 12th వస్తారు. అంటే ఏంటి, ఎగ్జాల్టేషన్ పొజిషన్, నేను చెప్పా కదా శుక్రుడు ఎగ్జాల్టేషన్ పొజిషన్కి వస్తున్నారు కనుక తప్పక విపరీతమైన ఖర్చులు అవుతాయి. అంటే దేని మీద అవుతాయి అనేది మోర్ ఇంపార్టెంట్. అంటే ఏంటి, కుటుంబ పరంగా పిల్లల మీద, అలాగే మంచి ఖర్చులు అంటే శుభ ఖర్చులు అనేవి కొంత కనిపిస్తున్నాయి. అదొకటి కాకుండాను కొంతవరకు మెడికల్గా కూడా ఖర్చు పెట్టే ఛాన్సెస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ తప్పక వీళ్ళకి ఫారిన్ టచ్ ఉన్న వాళ్ళకి తప్పక చాలా బాగుంటుంది. లేకపోతే ఫారిన్ కాంట్రాక్ట్స్ రావడం కానీ, లేకపోతే డైరెక్టర్స్ రావడం కానీ, పార్ట్నర్స్ రావడం కానీ, ఇలాంటివన్నీ ఇప్పుడు టాక్స్లో ఉన్న వాళ్ళకి
తప్పక ఈ మంత్ కొంతవరకు బాగుంటుంది. అంటే బిజినెస్ విస్తరించే ఛాన్సెస్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అదొకటి కాకుండా మనం చూసాము అంటే 11th లార్డేమో మనకి జూపిటర్ అయ్యారు, గురువు అయ్యారు. ఆయన కూడా రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అవుతున్నారు. సో అయినప్పుడు అంటే ఏంటి, March 11th తర్వాత, అందుకనే మనం సెకండ్ హాఫ్ మాట్లాడుకుంటున్నాము, చాలా బాగుంటుంది. డబ్బు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, డబ్బు అంటే ఇలా వచ్చేది, దానికి పని చేయాలి కనుక మనకి ఆపర్చునిటీస్ అనేవి, మంచి ఆపర్చునిటీస్ కనిపిస్తూ ఉంటాయి. అదొకటి కాకుండా పై వాళ్ళతో సన్నిహితంగా ఉండడం కానీ, అంటే బాసెస్ కానీ సూపర్ బాసెస్ కానీ వాళ్ళు చెప్పిన పని చేసి మన్నన పొందడం కానీ మనకి కొంతవరకు కనిపిస్తున్నాయి. కానీ వీళ్ళకి ఏలాట్స్ అనే ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది. సో మ్యారిటల్ లైఫ్లో కానీ లేకపోతే లవ్ రిలేషన్షిప్లో కానీ తప్పక వీళ్ళకి ఎడబాటు రావడం కానీ, కొంతవరకు మిస్అండర్స్టాండింగ్స్ రావడం కానీ తప్పక జరిగే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అదొకటి కాకుండా మనం చూసామంటే కేతు ఏమో మనకి సింహంలో ఉన్నారు, అంటే ఏంటి 5వ ఇంట్లో ఉన్నారు. సో తప్పక ఏంటంటే లక్ ఉన్నప్పటికీ కష్టపడందే వీళ్ళకి ఏది రాదు, సాధించడం అనేది కష్టం. 1కి 2 సార్లు తప్పక ఏంటంటే ప్రయత్నించాలి, ప్రయత్నిస్తే కానీ అవ్వదు. అందుకని ఏంటంటే మనం ఇంకా అవ్వదు అనుకోకుండాను 1కి 2 సార్లు ప్రయత్నించాలి. అంటే ఏంటి, మనకి మెంటల్ యాంగ్జైటీ అనేది కొంచెం తగ్గించుకోవాలి. యాంగ్జైటీ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఒకసారి పని అవ్వలేదు అంటే కనుక మనకి కొంతవరకు ఏంటంటే నీరసపడిపోతాం, నీరసపడతాం. యాక్చువల్ డిసప్పాయింట్మెంట్, అలాంటి వాటి నీరసం కూడా వస్తుంది. సో అటు ఫిజికల్గా నేను ఆల్రెడీ మెడికల్ బిల్స్ ఎక్కువ అవుతాయని చెప్పాను కనుక, ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పాను కనుక, అటు ఫిజికల్గాను హెల్త్ చూసుకోవడము, అటు మెంటల్గాను కొంచెం అంటే ఏంటంటే కొంతవరకు మనం జపం చేసుకోవడం కానీ, లేకపోతే ఒక గోల్ పెట్టుకోవడం కానీ, దాన్ని సాధించడానికి మనం ఏమో ఏంటంటే ప్లాన్ వేసుకోవడం కానీ మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటి, మెంటల్గా స్ట్రాంగ్ అవ్వడానికి మనం చెప్తున్నాం అనమాట. సో ఇవన్నీ జాగ్రత్తలు మనం మేషరాశి వాళ్ళకి చెప్తున్నాం. సో ఈ మేషరాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుండే అవకాశాలు ఉన్నాయంటారు? వీళ్ళు ఏంటంటే ఎవరైనా రామకోటి రాసేవాళ్ళు ప్లీజ్ గో హెడ్ అండ్ రామకోటి రాసుకోవడం అనేది చాలా చాలా మంచిది. అదొకటి కాకుండా మనం చూస్తున్నాం సన్ కూడా మూవ్ అవుతున్నారు. అంటే 5వ ఇంటి అధిపతి ఏంటంటే 12వ ఇంటికి వెళ్తున్నారు. అంటే లక్ అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ తక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి సెకండ్ లార్డ్ కూడా అంటే విపరీతమైన ఖర్చులు ఉంటాయి అన్నమాట. సో దానికి ఏంటి, విరుగుడు, మోస్ట్ ఇంపార్టెంట్ లక్ష్మీదేవికి మనం పూజ చేయడం మనకి తెలిసిన విషయమే, అందరూ చేసే ఒక పనే. కానీ ఇది రెగ్యులర్గా చేయండి. మనం ఎప్పుడు ఫ్రైడే చెప్పుకుంటాము కాదు, ఇది ఎవ్రీడే చేసుకోండి. లక్ష్మీదేవిని తలుచుకోండి, లేవగానే లక్ష్మీదేవిని తలుచుకోవడం, అలాగే గోల్స్ని తలుచుకోవడం, పాజిటివ్గా ఉండడం. అంటే ఇప్పుడు ఒక జపం కానీ, ఒక పూజ కానీ, లేకపోతే మెడిటేషన్ కానీ మనం ఎందుకు చెప్తాం, పాజిటివ్గా ఉండడానికి. మీకు డే అంతా కూడా పాజిటివ్గా ఉండడానికే చెప్తాం. సో ఇవన్నీ ఏంటంటే లేస్తూనే స్మరణ చేసుకోవడం అనేది మంచిదన్నమాట. అండ్ రాముల వారిది కంటిన్యూస్గా చేయండి, ఎందుకంటే విజయం సాధించడానికి మనం చెప్తూ ఉంటాము. సో తప్పక చేయండి. అండ్ ఆల్సో ఇప్పుడు హోలీ వస్తే అందరికీ తెలుసు, రావణాసురుని వధిస్తాము. వధించిన తర్వాతే అంటే ఏంటి, మనం పండగ అనేది చేసుకుంటాం. హోలిక అంటే అదే. సో జనరల్గా ఎందుకని రాముల వారిది నేను చెప్పడం అయింది. అలాగే ఏదైనా సరే స్తోత్రం, రాముల వారి స్తోత్రం చదువుకోవడం, ఆ స్తోత్రం చదువుకోండి, మీ ఇష్టం. సో ఎవ్రీడే చేయండి. లేని పక్షాన్ని మంగళవారం అట్లీస్ట్ మినిమం చేయడం అనేది చాలా మంచిదన్నమాట. మన రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు చతుర్ముఖి రుద్రాక్ష వేసుకోవడం అనేది చాలా మంచిది. ఏదైనప్పటికీ ఏదైనా సిద్ధించడం అంటే ఏంటి, మన గోల్ని పరిపూర్ణం చేసుకోవడం, దానికి మనం సిద్ధమాల వేసుకోవడం, ఇదే సిద్ధమాల అంటారనమాట. సో సిద్ధమాల కూడా కొన్ని వేసుకోవచ్చు. లేని పక్షాన్ని మనం స్మరణ చేసుకోవడం, దేవుణ్ణి తలుచుకోవడం, దైవ చింతన ఉండడం అనేది ఇంకా మంచిది.